పద్మశ్రీ పురస్కార గ్రహీతలు వైద్య నారాయణులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారికి ఈ వసంత నవరాత్రి సందర్భంగా క్రోధి ఉగాది శుభ సందర్భంగా హృదయ విశారద బిరుదం సమర్పిస్తూ, విశారద అంటే నిపుణులోని అర్థం, హృదయ విశారద అనే బిరుదం సమర్పిస్తూ సమ్మానాక్షర కుసుమాంజలి. హృదయాలయంలో ప్రతిష్ఠించుకోవలసిన వైద్య నారాయణ స్వరూపం, కార్డియోథొరాసిక్ వైద్య చికిత్సకు పద్మశ్రీ ప్రాభవం, సహృదయ సమాజాంకిత సేవలకు స్ఫూర్తి మంత్రం. హృదయ విశారదాన్ని సమర్పిస్తున్నాం బిరుదం. గోపాలకృష్ణ గోఖలే అంటే ధన్వంతరికి ప్రతిరూపం. గోపాలకృష్ణ గోఖలే అంటే ధన్వంతరికి ప్రతిరూపం. గర్భగుడిలో మోగే ప్రాణ శబ్దానికి అసలైన అర్థం, గుండె గర్భగుడిలో మోగే ప్రాణ శబ్దానికి అసలైన అర్థం. ఆళ్లవారు గుండెలు మార్చబడునని నాటకం వేశారెవరో, కానీ మీరు గుండె మార్పిడి చేసిన అద్భుతానికి తెలుగు రాష్ట్రాలే తొలి లయలు. ఆ హనుమంతుడు సంజీవని తెస్తే మీరు మనిషి గుండెను నవజీవనిగా దీవించారు. గడిచిన కాలంలో ఎన్నో జీవన తరంగాలు, పదుల గుండెలు గోఖలే గోఖలే ఏక మీ దయగా ప్రవహిస్తున్న సత్యాలు, గురి కుదిరి ప్రాణవాయువులు పీలుస్తున్న లబ్డబ్బులు. హృదయ హితైషి LVAD వైద్య విధానానికి మీరొక వరఫలం. భారతావనికి మీరు హృదయ సూచిక, ఇది సత్యం. సర్జన్లు సజ్జనులు సకల ఆయురారోగ్య భాగ్య విధాతలు. సతి శ్రీమతి వెంకటలక్ష్మి శిశు ప్రపంచానికి వైద్య సంహిత. సత్యంగా మీ హృదయ బాంధవి, పసికోనల ప్రాణ సంజీవి. అనన్యం అపూర్వం, అన్యోన్యం మీ దాంపత్యం, అనితర సాధ్యం మీ ఇరువురి వైద్య మహాసంకల్పం. మాతృహృదయంతో ఆమె, పితృప్రేమతో మీరు, మీకు మీరే సరిలేరు ఇంకెవ్వరు. సమాజాంకిత ప్రాణప్రదాతలైన మీ ఇరువురికి జేజేలు పలుకుతున్నది ధర్మపురి క్షేత్రం. ఈ క్రోధి ఉగాది శుభ సందర్భం మిమ్మల్ని సత్కరించుకోవడం మా భాగ్యం. శతమానం భవతిగా మీ సేవలుండాలి. శుభోజ్జయం. వసంత నవరాత్రి శుభాభినందనాలతో మీ భారతీయం సత్యవాణి ధర్మపురి క్షేత్రం విజయదుర్గాదేవి ఆశీస్సులతో మీకు అందిస్తున్న హృదయ విశారద. ఏంటంటే మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి అంటే నేను తింటే చాలు, నా పక్కన సరౌండింగ్స్ బాగుండాలి, గాలి బాగుండాలి, వాటర్ బాగుండాలి, ఇవన్నీ బాగుండాలి అంటే ఇందాక మన చీఫ్ గెస్ట్ గారు అన్నట్టు మనకి సామాజిక స్పృహ చాలా ఇంపార్టెంట్. అది పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. పెద్దాళ్ళుగా మనం మారడం కష్టం, కానీ పిల్లలకు నేర్పండి ప్లీజ్. ఏదైనా తీసుకొస్తే ఒక చెత్త బొట్లు వేయటం, రోడ్డు మీద ఏది పడైతే పడేయకుండా ఉండటం, మన ఇంటి ఎదురుగా రోడ్లు మనం జాగ్రత్తగా ఉంచుకుంటాం, వాటర్ వేస్టేజ్ లేకుండా. ఇప్పుడు బెంగళూరులో ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు, ఎంత వాటర్ ఉన్నా ఈ జనాలకు చాలదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది లైఫ్ అనేది చాలా సింపుల్ కాదు, మనం చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మనంతటా మనం బతకడమే కాదు, మనం ఒక సంఘంలో ఒక పార్ట్, మనం సంపాదించే ప్రతి రూపాయిలో కూడా మనకి ఒక పార్ట్ మిగతా వాళ్ళకు కూడా చెందుతుంది. ఎవరిలో మనం సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికో చెందాల్సిన మనకు వస్తుంది. భగవంతుడి దయమూలాన మనకంటే తెలివిగల వాళ్ళు ఉన్నారు, మనకంటే కష్టపడే వాళ్ళు ఉన్నారు. కానీ మనకి అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి సర్వదా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మన వంతు మనం చెయ్యాలి. మరి మీరందరూ చేస్తారు అమలు. ఎస్పెషల్లీ లేడీస్ రోల్ చాలా ఉంది ఇందుట్లో. ఏంటంటే సొసైటీ బాగోవాలంటే పిల్లలు చదివించడం దగ్గర నుంచి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ నేర్పడం దగ్గర నుంచి, క్లీన్లీనెస్ దగ్గర నుంచి ఓన్లీ లేడీస్ కెన్ డూ. నిజంగా జెంట్స్ ఉన్నే కనిపిస్తారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ మేము ఒప్పుకోవాలి. మా దగ్గర ఉన్న కెపాసిటీ చాలదు. కాబట్టి మీరందరూ నిలబడి మరి మన కమ్యూనిటీని, మన దేశాన్ని, ఇంతకుముందు ఒకప్పుడు చాలా గొప్పగా చెప్పుకునేవాడు మన దేశాన్ని. ఎడ్యుకేషన్ లో ఫ్రంట్ లో ఉండేది. జీరో ఎవరు కనిపెట్టారు? మన దేశంలో కనిపెట్టారు. ఇంతకుముందు ఈ కంపాసులు ఇవన్నీ లేకుండా కూడా నార్త్ ఎటో సౌత్ ఎటో కొన్ని గుళ్ళకి వెళ్తే వాళ్ళు ఎలా కట్టారు అనేది ఇప్పుడు కూడా ఎవరో కనిపెట్టలేరు. అప్పుడు నాలెడ్జ్ లేకుండా కూడా ఎలా చేశారని. అంత నాలెడ్జ్ తోటి కంట్రీ మన కంట్రీని మళ్ళీ మనం ముందరికి వెళ్ళాలంటే మనందరం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ముందరికి రావాలి. మన వంతు నేను కాదు మనం అనే దాన్ని తీసుకుని మనం చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకుని భగవంతుడి ముందర
నా వంతు నేను చేస్తాను అని మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకొని మనందరం కూడా వారియర్స్ లాగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే అది మన కోసం కాదు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ రోజు ఒక అడుగు ముందరకు మనం వెయ్యాలి. మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇక్కడ తీసుకొచ్చి పండగ రోజు గుడికి వెళ్ళటం అనేది కూడా ఇప్పుడు నేను ఒప్పుకోవాలి, చాలా రేరుగా వెళ్తాను. నేను ఈ రోజున ఇక్కడ తీసుకొచ్చి గుడికి తీసుకొచ్చి పుణ్యాన్ని ఇచ్చి ఆనర్ చేసినందుకు సత్యవాణి గారికి మరీ మరీ కృతజ్ఞుడై ఉంటాను. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పర్యావరణం పట్ల మనందరినీ మరోసారి గుండెల్ని కదిలించారా లేదా? కదిలించారు. ఇప్పటికైనా ఆలోచిద్దాం, పర్యావరణాన్ని మనం కాపాడుకుంటూ ప్లాస్టిక్ని నివారించుకుంటూ, అది ఎవరి సాధ్యం కావడం లేదు. పెళ్లిళ్లలో ఆడంబరాలను తగ్గించుకుంటూ ఆత్మీయతను పెంచుకుంటూ చక్కగా ప్రకృతిని ప్రేమిస్తూ వెళదామని డాక్టర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. వారికి మరోసారి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ